మార్నింగ్ వెల్కమ్ టు ఓటెన్ న్యూస్. శనివారం నాడు ఆంధ్ర యూనివర్సిటీ నందు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే బెలగంపూడి రామకృష్ణ చౌదరి, భీమిలి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే గండ్రా శ్రీనివాస్ మరియు ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రమేష్ మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి చేసిన అరాచకాలు, యూనివర్సిటీలో జరిగిన రాజకీయాల గురించి చెప్పారు. ప్రసాద్ రెడ్డిని కఠినంగా శిక్షించాలి అని, దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే భీమిలి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ వైస్ ఛాన్సలర్ అయిన ప్రసాద్ రెడ్డి చేసిన ఆక్రమణలపై తగిన విచారణ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ఇక్కడ నుంచి సర్వేలు కానీ చేయడం జరిగింది. ఇక్కడ విద్యార్థులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు, అలాగే ఇక్కడ పనిచేసే స్టాఫ్ను మాత్రం ఏ విధంగా వదలలేదు. చాలా మందిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అతను ఏదో ఒక కమాండెంట్ మాదిరి, మిలిటరీ ఆఫీసర్ మాదిరి ఇక్కడ యూనివర్సిటీలో ఉండే సెక్యూరిటీని కాదని ఇతనికి ఒక సెక్యూరిటీ, ఇతను ఆఫీస్కు చూస్తే చుట్టూ కంచె ఏ విధంగా ఉందో, ఒక జైల్లో కదా బందీలు కదా పెట్టుకున్నట్లు ఎవరు అతని దగ్గర రాకుండా, విద్యార్థులు అతని సమస్యలు చెప్పుకోకుండా ఈ విధంగా బంధించాడు. ఈ ప్రోగ్రామ్ ఒక వారం ముందే పెట్టుకోవాలని చూసాం. కాకపోతే అసెంబ్లీ పార్లమెంటు వల్ల పెట్టుకోలేకపోయాము. ఈరోజు ఈ ప్రోగ్రాము ఉందని తెలిసి ప్రసాద్ రెడ్డి అతను రాజీనామా చేసినంత మాత్రాన అతన్ని వదిలే సమస్య లేదు. ఎందుకంటే ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని, దేశంలోనే మంచి పేరున్న విశ్వవిద్యాలయాన్ని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చారు. విద్యార్థులు భవిష్యత్తు కూడా చూసుకోకుండా ఇది ఇక్కడ నుంచి రాజకీయ కార్యకలాపాలు చేశాడు. వారి సమయం పోయింది. ఇక్కడ మంచి భారతదేశంలోనే మంచి పేరున్న యూనివర్సిటీలో ఈ రోజు ఇట్లా చేసినాడంటే ఏ యూనివర్సిటీలో కూడా ఇలా జరగకూడదనే ఉద్దేశంతో, ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు ఉండకూడదు. ఇక్కడ ఎవరి అధికారంతో రాజశేఖర రెడ్డి విగ్రహం యూనివర్సిటీలో పెట్టచ్చా? మేము తీవాలనుకుంటే సోదరులు ఎంపీ గారు రమేష్ గారు విశ్వవిద్యాలయాలు చిప్ అయిపోయింది. మౌన్ దగ్గర పెట్టండి, ఏం పట్టలేదు. హెచ్ఐడి మినిస్టర్గా రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలు కూడా చాలా మంది అపాయింట్మెంట్ చేసే అవకాశం ఆ రోజు ప్రభుత్వం మాకు కలిగింది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి దాదాపు 18 మంది వైస్ ఛాన్సలర్స్ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలకి ఎక్కడా లేని విధంగా వైస్ ఛాన్సలర్ అంటే ఎలా ఉండకూడదు, మరి ఆంధ్ర యూనివర్సిటీలో మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్ళు కూడా ఈ ప్రభుత్వం మొత్తం చూపించింది. మనకి ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా యూనివర్సిటీ గతంలో రిజిస్టర్ ఆఫీస్కి, ఛాన్సలర్ ఆఫీస్కి వస్తే శుభ్రంగా కారు నిన్న రిజైన్ చేసిన తర్వాత ఇన్ఛార్జి రిజిస్టార్ అందరూ వచ్చారు, వస్తారు. నేను విద్యాశాఖ మంత్రిగా ఉండగా స్థానిక శాసనసభ్యుడిగా ఎలగొండ రామకృష్ణ బాబు కూడా చాలాసార్లు యూనివర్సిటీ అధ్యాపకులకు సంబంధించి కానీ, నాన్ టీచింగ్ వాళ్ళకి సంబంధించి కానీ, ఎన్ఎంఆర్లు కానీ, అవుట్ సోర్సింగ్ కానీ రకరకాల వాళ్ళ సమస్యల మీద చాలాసార్లు మనం కలిసి మాట్లాడితే చాలా వరకు కొంత న్యాయం. ఫోన్ కెమెరా